సినిమా ప్రేక్షకుడు బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఓకే, ప్రతి ఒక్కరు ఈ సినిమా బాగుందని పాజిటివ్గా చెప్పడంతో ప్రేక్షకుల జనాదరణ పెరుగుతుంది. సో దీనివల్ల మాకేమైపోయిందంటే ఫస్ట్ వీక్లో మేము ఎందుకో అన్ని థియేటర్లు రిలీజ్ చేయకపోయినా ఈ సెకండ్ వీక్ 30 థియేటర్ల దాకా పెంచడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా. మల్టీప్లెక్సెస్లో కూడా టోటల్గా ఒక్కొక్క షో ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క షో కాకుండా 3 షోలు 4 షోలు 5 షోలు కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో గత వారం కన్నా కూడా ఈ రాబోయే వారంలో ఈ సినిమా స్క్రీన్స్ పెరగడము, రెవెన్యూ పెరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంగా మాకు ఈ ఆనందాన్ని మా సినిమాలో నటించినటువంటి సందీప్, రెజినా గారు ఈ ఆనందాన్ని వాళ్ళ మీతో పంచుకోవాలనుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఓవర్సీస్లో ఇప్పటికే తెలుగు తమిళ్లో $47,000 కలెక్ట్ చేసిందండి. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమా ఈ ఎగ్జామ్ థ్యాంక్ యూ సో మచ్. నగరంని ఒక పెద్ద హిట్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ మానగరం తమిళ్లో రిలీజ్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ముందు రోజే 3 days బిఫోర్ సెల్ఫ్ దే షోడ్ టు ద మీట్. చాలామంది దే ఓన్లీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ రియలీ ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే మనం యాక్చువల్లీ సందీప్ నేను ఇద్దరు వి వర్ షూటింగ్ ఇన్ థాయిలాండ్. సో దిస్ ఓన్లీ వన్ థింగ్, ట్విట్టర్ లేదంటే ఇంటర్నెట్ లేదంటే అందరిని కాల్ లైక్ మన ఫ్రెండ్స్ అన్ని దే వర్ సెండింగ్ అస్ మెసేజెస్ సేయింగ్ మూవీ ఇలా ఉంది, మూవీ అలా ఉంది. సో ఒక లైక్ వీ వర్ లైక్ లిటరలీ బ్లైండ్, జస్ట్ వెయిటింగ్ ఫర్ రివ్యూస్, మీ రివ్యూస్ కోసం అండ్ దెన్ మన ఫ్రెండ్స్ రివ్యూస్ కోసం వెయిట్ చేసి వి ఫైనలీ గాట్ టు వాచ్ ద ఫిల్మ్. అండ్ చాలామంది చెప్పారు యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ తమిళ్ నేటివిటీ ఫిల్మ్ అయినా కూడా పీపుల్ హ్యావ్ accepted the same film in Andhra, in Telangana, and that kind of an acceptance we really didn't expect. Tamil lo media andru they gave it about 3.5 4 stars. Ikkada they felt like maybe our connectivity koncham miss avutundani, but they still like the film. So hats off to Lokesh Kanakraj, mana director, and in fact as a debut director he's done a fabulous job. The entire team, Selva Kumar, mana cinematographer, Javed, the music director, Philomen, the editor, andaru everyone's new. Chala mandi first chestunnaru, ayana kuda they've given their best. And నేను కూడా యాక్చువల్లీ ఫిల్మ్ నిన్నే చూశాను చెన్నైలో ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ ఇలాంటి సినిమా వస్తున్నాయి మొన్నే చెప్పాను 2 years క్రితం మేము మొదలుపెట్టాం అండ్ సినిమా ఇంచుమించుగా 1.5 year క్రితం అయ్యింది. బట్ ఎన్నో కొన్ని కారణాల వల్ల మా సినిమా కొంచెం డిలేడ్గా రిలీజ్ అయింది. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్ అని, దాని తర్వాత తమిళ్కి తెలుగుకి మంచి రిలీజ్ డేట్ అని, అక్కడ ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద బ్యానర్ అండి. సో వాళ్ళకి లిస్ట్ ఆఫ్ సినిమాలు రిలీజ్కి ఉండింది. మయూరి ఉండింది, మళ్ళీ మన కాశ్మోరా అని కార్తీ సినిమా ఉండింది. సో మళ్ళీ జోకర్ అని సినిమా వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాతే మా సినిమా రిలీజ్కి ఆర్డర్ అయ్యి ఉండింది అనమాట. సో డిలే అయింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే అండి, ఇది డబ్బింగ్ సినిమా అయ్యేసరికి 3 చేతులు మారిందండి సినిమా. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు కొనుక్కోవడం, ఎంత కొనుక్కున్నా చెప్పుకోకుండా ఎక్కువ ప్రాఫిట్ ఇంకోళ్ళు అమ్మేయడం, అలా వెళ్ళి ఆఖరికి మా ప్రొడ్యూసర్ అశ్విని గారి చేతికి వచ్చిందండి. అంటే ప్రెసెంట్ తెలుగు వర్షన్ ప్రొడ్యూసర్. ఆయనకి నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కొనుక్కున్న వ్యక్తికి లాస్ట్కి ఆయన కొనుక్కున్న వ్యక్తికి ఆయనకి కొనుక్కున్న ప్రైస్కి సంబంధమే లేదు. ఇంచుమించుకు 60 లక్షల తేడా. ఇది తెలిసి మళ్ళీ రిలీజ్కి 15 రోజుల ముందు హీరో హీరోయిన్లు ఇద్దరు కంట్రీలో లేము, షూటింగ్కి వెళ్ళిపోయాం. ఎప్పుడో కమిట్ అయిన విషయం వేరే దారి లేదు, మేము వెళ్ళాలి. ఎక్కడో చాలా బాధ వేసిందండి. మా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అనాథ సినిమాలో వచ్చింది, షోలు ఇవ్వలేదు, మల్టీప్లెక్స్ షోలు పడలా. ఏమన్నా అంటే డబ్బింగ్ సినిమా అన్నారు, లేదంటే పబ్లిసిటీ లేదన్నారు. ప్యూర్లీ రిలీజ్కి 2 రోజుల ముందు వేసిన షోలో మీడియా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చిన సపోర్ట్కి, మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి, వాళ్ళు చేసిన షోస్కి ఈ సినిమా మీద కొంచెం వ్యూ తిరిగింది, చూపు తిరిగింది. ఏంట్రా ఈ సినిమా సడన్గా వస్తుంది, సందీప్ అంట రెజిన్ అంట అని. అందులో సగం మంది పోస్టర్ చూసిన గుర్తుపట్టడానికి టైం పట్టింది, గుండు కొట్టుకున్నాను కాబట్టి. దాని తర్వాత రివ్యూస్ వచ్చేసరికి మళ్ళీ ఆడియన్స్ ఏంట్రా ఏదో మంచి సినిమా అంట అని. ఇవాళ రిలీజ్ అయ్యి 5వ రోజుకి మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా గురించి మాడుకుని వెళ్ళి చూడాలరా అనే టాక్ వచ్చింది. ఈ సినిమా గెలవడానికి, ఈ మాత్రం గెలుపు పొందడానికి ఏకైక కారణం కంటెంట్ అండి. ఓన్లీ కంటెంట్ మీదే నడిచిన ఒక సినిమా. నాకు ఇంకా గుర్తుంది, నా ఫస్ట్ సినిమా ప్రస్థానం ఒక 7 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినప్పుడు. రిలీజ్ అయిన విషయం ఎవరికీ తెలియదు, సినిమా వస్తుందని తెలియదు, మాకు థియేటర్లు లేవు, షోస్ లేవు.
ప్యూర్లీ సినిమా బాగుందంట అని టాక్ మీద 10 మందికి వెళ్ళింది. జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్తో తన అభిమానుల ఆకలి పూర్తిగా తీర్చిన ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్టుతో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సేమ్ రేంజ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే జస్ట్ 1 మంత్లో రౌండ్ ద క్లాక్ వర్కౌట్స్ చేసి 10 kilos తగ్గాడు. ప్రస్తుతం సూపర్ స్లిమ్ లుక్తో షూటింగ్కి రెడీ అయ్యాడట. ఈ లుక్కి సంబంధించిన స్టిల్తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ఇస్తారని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో రాసి